హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే మనం అయితే మోటో నుంచి అయితే మోటో H70 అయితే లాంచ్ అయితే చేస్తా అంటారు. మరి ఇంకా లాంచ్ అయితే కాలే, ఫోన్ అయితే తప్పకుండా లాంచ్ అయితే అవుతుంది అంటారు. మరి ఆ ఫోన్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఫోన్ అయితే ఎట్లా ఉన్నది, మరి ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చిళ్ళు, మంచిగా ఉన్నదా మంచిగా లేదా అని మొత్తం ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తా. ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే మోటోరోలా H70. దీని థిక్నెస్ అయితే 5.6 mm థిక్ అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ వచ్చేసి 159 grams ఉన్నది. ఫోన్ చాలా తక్కువ వెయిట్ అయితే ఉన్నది. మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు మనకి. ఫ్రేమ్ అయితే బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అయితే వెరైటీ ఉన్నది. మొత్తం ఆరెంజ్ కలర్ సర్కిల్ లెక్క ఇచ్చిళ్ళు. దీని చుట్టుపక్కల ఈ కెమెరా లెన్స్ అయితే ఉంటాయో దానికి చుట్టుపక్కల ఇట్లా సర్కిల్ లెక్క ఇచ్చిళ్ళు. అదైతే వెరైటీ ఉన్నది, యూనిక్ ఉన్నది. మరి బటన్స్ కూడా మనకు అట్లనే ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. అదే యూనిక్. ఇంకా మోటో ఏఐ ఉంటాయి దీంట్లో, తెలుసు కదా. ఇంకా మోటో ఏఐ ఫీచర్స్ అవన్నీ ఉంటాయి. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లోనైతే ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. కాకపోతే UFS 3 ఇస్తే బాగుండు. 2 ఇచ్చిళ్ళు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డ్యూయల్ మైక్ అయితే ఉన్నది. డ్యూయల్ స్లిమ్ అయితే ఉన్నది. దీంట్లో అయితే 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. IP6869 రేటింగ్ కూడా ఉన్నది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉన్నది మనకు ఫోన్లో. ఫోన్ అయితే లుక్స్ అయితే బాగున్నది. ఇంకా 6.7 ఇంచెస్ 1.5K 10-bit ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు మనకి. దీనిలో బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మనకి. దీనిలో అయితే ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. కర్వ్ డిస్ప్లే అటువంటి డిస్ప్లే అయితే ఏమి లేదు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నది. 10-bit OLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉన్నది. అవుట్డోర్లో మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది డిస్ప్లే వాడేటప్పుడు అయితే. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి మన డిస్ప్లేలో. కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. ప్రొటెక్షన్ అయితే మంచిగా ఇచ్చిళ్ళు. ఇంకా దీంట్లో ప్రొసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో AnTuTu స్కోర్ వచ్చేసి 14 lakhs ప్లస్ AnTuTu స్కోర్ అయితే వచ్చింది. 3D వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిళ్ళు. గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మరి మీడియం అయితే ఆడుకోవచ్చుగా. మీరు హెవీగా గేమ్స్ కోసం తీసుకోవాలనుకుంటే వేస్టింగ్ ఈ ఫోన్ అయితే. నార్మల్గా అలా టైంపాస్కి అయితే ఆడుకోవచ్చు గేమ్స్ అయితే. దీంట్లో మనకి యానిమేషన్స్ కూడా స్మూత్ అయితే ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ ఇచ్చిళ్ళు. Android 16 మీద రన్ అవుతుంది. MyUI 8 మీద అయితే రన్ అవుతుంది ఫోన్ అయితే. మీకు ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. స్మూత్గా అయితే రన్ అవుతుంది ఫోన్ అయితే. ఎటువంటి ల్యాగ్ స్టటర్ అటువంటి ప్రాబ్లం కూడా ఏముండదు. మరి ఫోన్ అయితే బాగున్నది. మరి స్మూత్ ఉన్నాయి యానిమేషన్స్. మనకి మోటోది క్లీన్ స్టాక్ UI ఉంటుంది. UI ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉన్నది. యానిమేషన్స్ కూడా చాలా స్మూత్ అయితే ఉన్నాయి మనకు ఫోన్లోనైతే. ఇక బ్యాక్ సైడ్ 2 50 MP కెమెరా, ఒకటి 3-in-1 సెన్సార్ అని ఒకటి అయితే ఇచ్చిండు. మరి కెమెరా శాంపిల్స్ అయితే ఇక్కడ చూడండి. 4K 30fps 50 MP కెమెరా తోటి అయితే రికార్డింగ్ అయితే చేస్తాను మనం అయితే. ఫోటో శాంపిల్స్ అయితే ఇట్లా అయితే వస్తాను. మీకు స్క్రీన్ పైన వేసిన చూడండి. ఫొటోస్ అయితే బాగానే వస్తాయి. 24mm పోకల్ లెంత్లో, 35mm పోకల్ లెంత్లో తీసినాం. 50mmలో కూడా తీసినాం మనకి. దీంట్లో 4800 mAh బ్యాటరీ అయితే ఉన్నది. బ్యాటరీ అయితే మీకు అయితే ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. 68W ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. అప్రాక్సిమేట్గా మీకు అయితే 48 minutes అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ కావాలంటే ఫోన్ అయితే. వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే ఉన్నది. 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉన్నది. దీంట్లో 2 మోడల్స్ అయితే ఇచ్చిళ్ళు. 12GB 256GB, 12GB 512GB అయితే ఇచ్చిళ్ళు. ఒక 3000 డిఫరెన్స్ ఉన్నది అట్లా. ఇదైతే 30,000కి అయితే వచ్చేస్తుంది మీకు ఫోన్ అయితే. 30,000కి అయితే దీంట్లో ప్రొసెసరింగ్ కొంచెం బెటర్ ఇస్తే బాగుంది అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఒక ప్రొసెసర్ ఒక్కటి కొంచెం మంచిది ఇస్తే బాగుంది. మరి మోటో H70 ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్.